హలో గాయ్స్, టుడే రెసిపీ వచ్చేసరికి ఆనపకాయ అండ్ శనగపప్పు. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అనమాట. ముందు కళాయి పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది కొంచెం వేగాక అందులో సరిపోయిన ఆనపకాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ అండ్ పసుపు వేసి అది కొంచెం కలిపేసి మూత పెట్టండి. ఇలా అయితే మనకు కొంచెం మగ్గబెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట. అయితే ఇది ఇలాగ ఉడకబెట్టాక తర్వాత ఒక ఒక పెద్ద గిన్నెలోకి తీసేసి పక్కన స్టోర్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ అదే కళాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలును, కరివేపాకు వేసి అది కొంచెం బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిపోయాక అందులో సరిపోయినట్టుగా ఆనియన్స్ వేసి అవి కూడా బాగా ఫ్రై అయ్యాక అందులో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి అది కూడా మళ్ళీ వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఫ్రై అయిపోయాక కింద మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నవి కూడాను అవి కూడా మళ్ళీ ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు వేసి 2 కలిపి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసేయాలి. అలా అయితే బాగా మగ్గుతుంది. మనకు కూడా కొంచెం కర్రీ కొంచెం ఫాస్ట్‌గా అవుతుంది. అయితే ఒక మగ్గుతుండగా మనం కొంచెం గ్రేవీకి సంబంధించినవి కూడా రెడీ చేసుకోవాలనమాట. ఫస్ట్ చల్లపలుకులు తీసుకొని అవి కొంచెం బాగా టాస్ చేయాలి. అవి టాస్ అయ్యాక అవి కొంచెం మిక్సీ జార్‌లో మళ్ళీ పెద్దపప్పు వేసేసి సరిపోయినంత వాటర్ వేసి కొంచెం పేస్ట్‌లా చేయాలి. మరీ పలచగా చేయకూడదు. అలాగే మరీ పేస్ట్‌లా కూడా కొంచెం మనకి సరిపోయినట్టుగా గ్రేవీ కన్సిస్టెన్సీ తగినట్టుగా పేస్ట్ రావాలి. అది అందులోనే కొంచెం ఉప్పు, కారం, టమాటాలు వేసి అది కొంచెం మగ్గబెట్టాలి. అదంతా మగ్గిపోయాక తర్వాత మనకు సరిపోయినంత వాటర్, పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. గరం మసాలానా. ఓన్లీ చూసుకోండి గ్రేవీకి సరిపోయినంతగా వాటర్‌ని మరీ తక్కువ అవ్వకూడదు, మరీ ఎక్కువ అయిపోకూడదు. అయితే ఇదంతా ఏసి మూత పెట్టి అది కొంచెం బాగా ఉడికిపోయాక తర్వాత కొత్తిమీర ఏసుకొని దింపేసుకొని తినేయడమే అంతే. ఈరోజు ఇదే మరి వీడియో మరి బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.